కండలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా He's the Mr. This my ganja అరే నలాతం తక్ తక్ తుమ్ తమ్ చా He's the Mr. This my ganja అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం చా అరే కొత్తగా చూడబోతే కచ్చా వీడి లచ్చనాలు చూడబోతే లచ్చా వీడు రచ్చిపోతే ఖచ్చితంగా రచ్చా He's gonna be a mega star He's gonna be a giga star Yuga star Round 3 Ever star హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో ఈ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ప్రేమించడానికి మనిషి కావాలి, ప్రేమకు మనసు కావాలి, ఆ ప్రేమ నిలబెట్టుకోవడానికి ధైర్యం కావాలి, కానీ పెళ్లికి పెద్దల అంగీకారం కావాలి. సూపర్ అబ్బా. ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డ ఈ ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి దాకా ప్రయాణం మొదలు పెట్టారు అండ్ అక్కడి నుంచి ఓ అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికారు. సో ఈ రోజు ఆ జంటని ఇక్కడికి ఆహ్వానిద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత అండ్ నరేష్. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గడిలో మదిలో ఎదలో సొదలో నీ వెకరా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం ఇన్ని రోజులు నేనే అద్భుతమైన డాన్సర్ అనుకున్నాను, నాకు ఇద్దరు తోడున్నారు. సో వెల్కమ్ వెల్కమ్ సూపర్. సో మీ ఇద్దరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ తను నా టీమ్మేట్. ఓకే, 4 years ఒక టీమ్ వర్క్ చేస్తున్నాం. అలా పరిచయం, ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ నుంచి అలా సో ఇంట్లో ఎవరు చెప్పారు ఇంతకి? ఆయన తెలిసిపోయిందా చెప్పారా? చెప్పాం. నేను చెప్పిన మీరు కూడా చెప్పారు. ఓ వెరీ గుడ్. సో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగానే తెలుసుంటది అయితే ఈ 4 years జర్నీలో కదా? అవునండి. సో మీ ఇద్దరికి సంబంధించిన విషయం కాకుండా మీ ఇద్దరికి అస్సలు సంబంధం లేని విషయాలు నేను కొన్ని అడుగుతాను. ఓకే ఓకే, దానికి మీరు అద్భుతంగా ఆన్సర్లు ఇవ్వాలి. అవునా? ఆన్సర్ చెప్తే మరి నేను ప్రైజ్ కూడా ఇస్తాను కదా. సో ప్రైజ్ అనేది మనకి నచ్చిన ఉండొచ్చు, కొంచెం స్పెషల్ ఉండొచ్చు. సాధారణంగా మీకు ఏమంటే బాగా ఇష్టం? ఫుడ్ లో ఫుడ్. ఫుడ్ లో ఆయనకి ఏమి ఇష్టం? ఆలు. ఫుడ్ లో మేడం గారికి ఏమి ఇష్టం లేదు? కాకరకాయ. గురువు గారికి ఏమి ఇష్టం లేదు? సేమ్. మీ ఇద్దరికి కాకరకాయ అంటే గిరిగిలా. వెరీ గుడ్, నాకు ఇలాంటిది ఇంట్రెస్టింగ్ కావాలి. సో మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. సో మీకోసం హల్వా తీసుకొచ్చాను. నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్తే రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు అవతల వ్యక్తికి ఈ హల్వా తినిపిస్తారు. ఓకే, మా ఊర్లో హల్వా ఈ రంగులో ఉంటుంది. ఏం కంగారు పడకరు, ఇంకోటి ఎక్స్ట్రా ఉంది. మొత్తం తినేసాక అడగట్టు ఇంకోటి ఇస్తాను నేను. మొదటి ప్రశ్న, చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు. హింట్ ఉందా అండి? మనకి ఇష్టం ఉండవు. మొత్తం అందరు కాకరకాయ రే, అరే 1 కిలో కాకరకాయ తెప్పిండి. కనురెప్పలు. సూపర్, రాంగ్ ఆన్సర్. మేడం గారు తినిపించండి. అది కన్నీళ్లు సార్. అంటే సగం చెప్పాను కరెక్ట్ గా. ఆ సగం తినిపించండి అమ్మా. ఓరీలు పెర్ఫార్మెన్స్. మూతి ఇక్కడ ఉంది, కాకరకాయ పక్కన ఉంది. ఓకే మేడం గారు,
మీకోసం మేసేది కూసింత, కూసేది కొండంత. ఏదైనా బర్త్డే. నో ఇట్స్ నాట్ అబౌట్. నో. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కరా? కాదమ్మా, రాంగ్ ఆన్సర్. ఇట్ ఇస్ తుపాకీ. సార్ తినిపించండి. పాపమండి. పర్లేదండి. తినేసింది, అయిపోయింది అంతా. సార్ తినేసింది. అవును, కాకరికి ఇంత ఉండేది, ఇంత అయిపోయింది. సార్ ఇది మరీ దారుణం అండి. ఈసారి కొరకాల్సిందే గ్యారంటీగా. గురుగారు, వేలేడంత ఉంటుంది కానీ మన ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఇది ఉండాల్సిందే. తాళం చెవి. రైట్ ఆన్సర్. ఈసారి టఫ్ క్వశ్చన్ అడతా. వల గాని వల. నిర్మలనా? నిర్మల. వల కాని వల నిర్మల. అరే భలే ఉంది రోయ్. నవల. మీరేమంటారు సార్? నేను అదే అంటానండి. మీరు అదే అంటారు, ఆవిడేమంటే అది అంటారు. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఒక నెంబర్ గేమ్ పెడతాను. మీకు కొన్ని నెంబర్స్ డిస్ప్లే అవుతాయి స్క్రీన్ మీద. మీకు నచ్చిన నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ నెంబర్ వెనకాల ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ ని మీరు ఎవరో ఒకరికి గిఫ్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే, రెడీ? సో నెంబర్స్ ప్లీజ్. గురుగారు, మీ లక్కీ నెంబర్ తో స్టార్ట్ చేద్దాం. 3 వెనకాల ఏ టైటిల్ ఉందో చూద్దాం. ఒకవేళ దాని వెనకాల ఉన్న టైటిల్ ని రివీల్ చేయకుండా నేను గెస్ వర్క్ మీద ఎవరికి ఇవ్వచ్చు? మా తమ్ముడికి ఇస్తాను. మీ తమ్ముడికి. ఓకే గురుగారు, ఏ టైటిల్ రాబోతోందో మీరు ఏమైనా గెస్ చేయగలుగుతున్నారా? మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. గేట్లు వేసేయండి. 3 వెనకాల మీ తమ్ముడు గారికి రాబోతున్న టైటిల్ కోపిష్టి కాంతారావు. అసలు కోపమే లేని వ్యక్తిలో ఉన్నాడు చూడండి ఆయన. సార్ పెళ్ళైందా? పెళ్ళింది కాబట్టి శాంతంగా ఉన్నాం. అదే కాంతారావు పోయి శాంతారావు వచ్చాడు అనమాట. సూపర్ సార్, వండర్ఫుల్. చూసారుగా, అద్భుతమైన టైటిల్ రాబోతున్నాయి. నెంబర్స్ ప్లీజ్. 4 ఎవరికి ఇవ్వచ్చు? నెంబర్ 4 మా అన్నయ్యకి. జెంట్స్ లో అయితే ఈయనకి ఇస్తారు, లేడీస్ లో అయితే వదినకి. బాగా సెలెక్ట్ చేసుకున్నావు. ఏ టైటిల్ వస్తుందని నాకు టెన్షన్ ఉంది. 4 వెనకాల టైటిల్ ఏముంది? సోమర్ సుబ్బారావు. సార్ మీ పేరు? సుబ్రహ్మణ్యాచారి, అందరూ ముద్దుగా సుబ్బు అని పిలుస్తారు. సోమరి సుబ్బారావు గారు అన్న టైటిల్ మీకు ఇచ్చింది. మీకు ఏ ఏ విషయాలు కొంచెం స్లోగా చేస్తారు? డ్రైవింగ్ అయితే చాలా స్లో చేస్తాను. సైకిల్ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మనం. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు ఇంట్లో? ప్రొడక్షన్ సూపర్వైజర్, ప్రగతి ప్యాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తాను. అయితే మిమ్మల్ని కదా ఆవిడ అడగాలి. ఆవిడకి మైక్ ఇవ్వండి. మేడం గారు, మా ఆయనలో సోమరితనం ఉంది అని మీకు ఏ సందర్భాల్లో అనిపిస్తుంది? డిన్నర్ చేసినాక వాకింగ్ చేయడం. ఓ పని చేయండి, నెక్స్ట్ టైం నుంచి భోజనం అయిపోగానే షాపింగ్ తీసుకెళ్ళండి. వెయిట్ తగ్గడం కాదు, మొత్తం 6 ప్యాక్ కూడా వచ్చేసింది మీతో షాపింగ్ వెళ్తే. థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, నెంబర్ 1 ఎవరికి వచ్చు? మా అక్కయ్యకి, రజిత. ఓకే, జెంట్స్ లో అయితే మా బావ. ఆయన కొన్నాను. ఏంటో మొత్తం ప్యాకేజ్ లో నడుస్తుంది మొత్తం అంత విషయం. సో మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ టైటిల్ రాబోతోంది. ఓకే, ఇంతకీ టైటిల్ ఏంటో చూద్దాం, దాని తర్వాత ఎవరికో చూద్దాం. పిసినారి పాపమ్మ. మేడం గారు, కంగ్రాచులేషన్స్. మేడం గారు ఏ విషయాల్లో ఆవిడ పిసినారితనాన్ని చూపిస్తారు? ఏం లేదు, ఏం చేయదు అట్లా. మీకు పాకెట్ మనీ ఇవ్వడంలోనా? పిసినారితనం ప్రతిరోజు వంట చేయడంలో? ఏమన్నారు? రోజు నూడిల్స్ అంట. రోజు నూడిల్సేనా? నేను మ్యాగీ నేను తినను, కానీ వెరైటీలు చేస్తా ఉంటా, చూస్తూ ఉంటాను డైలీ. ఆయన టెన్షన్ ఏంటి వెళ్తే ఇంటికి వెళ్ళాక ఏమంటారు? అన్ని చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1, 3, 4 అయిపోయాయి. 6. లేడీస్ అయితే ఎవరికి, జెంట్స్ అయితే ఎవరికి? జెంట్స్ అయితే మా తమ్ముడు. ఓకే. లేడీస్ అయితే నా ట్విన్ సిస్టర్. ఇప్పుడు చూద్దాం అమ్మా ఏమొచ్చిందో, దాని తర్వాత మాట్లాడుకుందాం. పిచ్చి పుల్లయ్య. గురుగారు, మిమ్మల్ని పిచ్చి పుల్లయ్యగా ఆ టైటిల్ ఇచ్చారు.
ప్రేమ. పాపం ఇంట్లో నువ్వు ఒక్కడే అమాయకుడువా? అవును భయ్యా. తమ్ముళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు భయ్య. యా, అలా యాక్టింగ్ చేయకపోతే కష్టం మనకి. చాలా కష్టం భయ్యా. అంటే నువ్వు ఏం చేసినా ఇంట్లో కంప్లైంట్లు ఇవిడే ఇస్తూ ఉంటారా? లేదు భయ్యా. రాత్రి లేట్ వచ్చినప్పుడు డోర్ తీయడం, అవును భయ్యా. పొద్దున్నే లేవగానే మజ్జిగ ఇవ్వడం. ఆ, అరే మావా రేకు పెకలా అరే మావా రేకు పెకలా అరే తిప్పు 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 నవ్వు సిప్పు. పర్లేదు పర్లేదు, తమ్ముడుగా నేను కూడా అర్థం చేసుకోగలను. ఇరికించేసావు భయ్యా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్స్ ప్లీజ్. నంబర్ 2 పెద్దక్క. ఓకే, మేల్ అయితే బావా. ఆబ్వియస్లీ. సో 2 వెనకాల ఏ టైటిల్ ఉందో చూద్దాం. కంగ్రాచులేషన్స్ మేడం గారు, మీకు టైటిల్ వచ్చింది. బట్ ఆన్సర్ సార్ని అడుగుతాను నేను. మీకు ఏ సందర్భాల్లో ఆవిడ చూడగానే అలా ఎప్పుడు అనిపించలేదండి. అలా చెప్పమన్నారా? టైటిలే రాకాసన్నప్పుడు ఆయన ఎలా చెప్తాడు? థ్యాంక్ యూ ఇద్దరికి. నెంబర్స్ ప్లీజ్. 8 వదిన. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగక్కర్లేదు, సార్ నుంచోండి. ఓకే, వీళ్ళిద్దరిలో ఎవరికి 8 వెనకాల టైటిల్ సెట్ అవుతుందో చూద్దాం. వెరువెం కన్నా పాపం ఇంత అమాయకుడు ఆయన. అమాయకుడు అంటే అమాయకుడు కాదు, వేపకాయ అంత వెర్రుంది కదా. వెర్రి ఉంది. ఏ సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది అది? షాపింగ్ కి వెళ్తే ఏదైనా ఒకవేళ నేను ఒక 10 ప్రోడక్ట్స్ నేను తీసుకున్నాను అనుకోండి, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, తీసేస్తానన్ని. మీకు కాదండి, ఇది ఇంట్లోకి అవసరం, మీరు ఆగండి. నేను సో మీరు ఆయన వెర్రి వెంకన్నని డిసైడ్ చేశారు అయితే? కాదు కాదా? ఇప్పుడే ఇన్ని రీజన్స్ చెప్పే. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ, సో స్వీట్. 5, 7, 9. 9 మా చిన్నక్క. నెక్స్ట్ వాళ్ళు లేపండి, ఇంక మళ్ళీ చెప్పడం. బావదా. ఓకే, హియర్ వి గో. మొండి మల్లయ్య. చెప్పండి గురువు గారు, ఏ విషయాల్లో మీరు చాలా దృఢంగా స్ట్రాంగ్ గా ఉంటారు? అన్ని విషయాల్లో. మీరు చెప్పాలమ్మా, ఏ సందర్భాల్లో? బా, మా ఆయన పెద్ద మొండోడబ్బా. అమ్మ వాళ్ళ ఇంటికి పంపించడంలో. అంటే ఆయనకి ఇష్టమ్మా, మీరు ఎక్కువ రోజులు ఊరు వెళ్తే ఆయన ఉండలేరు. ఎందుకు అక్కడికని ఇక్కడనే ఉండమని చెప్పడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెంబర్ మా 5 మా సిస్టర్. బాయ్స్లో అయితే పెద్దనాన్న. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఈ టైటిల్ ఎవరికి సెట్ అవుతుందో చూద్దాం. అమాయక చక్రవర్తి. అది అదృష్టం కొద్దీ వస్తాయి. ఏవివా? మనిషి ఏ రకంగా ఆలోచిస్తారో ఆ రకంగానే వస్తాయి. అలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చెప్తా ఈ టైటిల్ మ్యాచ్ అయింది కదా? పర్ఫెక్ట్ గా ఈ టైటిల్ సార్, ఇప్పటి వరకు అన్ని టైటిల్ సరదాగా వెళ్ళాయి, ఇది మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో స్వీట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వివిధ రకాలైన టైటిల్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళకుంటుంది. సో వెరీ గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎన్ని నెలలు అవుతుంది మ్యారేజ్? ఎస్టర్డేకి 1 month యానివర్సరీ. 23rd. ఓ వండర్ఫుల్. గిఫ్ట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారా? ప్లాన్ చేసాం ఇప్పుడు. ఓకే, తెచ్చుకోండి మీ గిఫ్ట్లు. ఎక్స్చేంజ్ యువర్ గిఫ్ట్. హలో మాస్టర్, నీల్ డౌన్. అది చెప్పండి, ఏమన్నా 2-3 మంచి విషయాలు ఏమైనా చెప్పండి. ఏం లేదు సార్, నేర్చుకుంటాను. నీకోసమే తెచ్చా. ఆ? ఏమిటి? కిలో బెండకాయలు నీకోసమే తీసుకొచ్చా. రొమాంటిక్ గా ఫీల్ అవ్వండి. కొన్ని ఒక పాట పాడండి. పాటగా డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? చెప్పండి. నీకోసమే ఆలోచించి తిరిగి వెతికి తీసుకొచ్చా. థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఇటువంటి నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ. గిఫ్ట్ లేయా? వేడిగా
హ్యాపీ 1 month anniversary. థ్యాంక్ యూ. అయ్యో ఇక్కడ ఉంటే బాగోదని ఇంకా పక్కకు కూడా ఇల్లే. హ్యాపీ యానివర్సరీ అంట. ఓకే రండి, ఇచ్చుకున్నమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం. గిఫ్ట్ ఓపెన్ చేసుకోండి. నువ్వంటే నా నవ్వు నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని. వావ్, ఇంకా చూడండి ఆఫీస్ లో టై పట్టుకుని ఈయన. Bangles. చూసారా? ఆయన ఓపెన్ చేసి చూపించండి. ఐ థింక్ ఆ బ్యాంగిల్ లో మీ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఎంత బాగుందంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఐడి ప్రూఫ్లు ఐడి కార్డు ఏమో. వెరీ బ్యూటిఫుల్, సూపర్. అండ్ ఇట్ సైడ్ వాలెట్. ఓహో, ఇంకిక్కడి నుంచి ఇందులో కార్డుల మీద కార్డులు ఉండాలని, వాటి పిన్ నెంబర్ మాత్రం ఆవిడ దగ్గర ఉండాలని. అండ్ అలాగే మీకు కూడా ఇంకోటి వచ్చింది. Photo frame. వీళ్ళు గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈసారి ఇలా కాదు, ఉగాండా నుంచి నేను ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చాను. ఎక్కడుంది? దాని పక్క ఊర్లోనే ఉంది. ఎస్. సో అక్కడి నుంచి ఒక అద్భుతమైన భారీ గిఫ్ట్ తెచ్చాను. అది మీ చేతుల మీద గానీ మీ చేతుల మీద గానీ వీళ్ళకి అందించాలి. నాతో పాటు ఆ గిఫ్ట్ ఇచ్చేది ఎవరు? మీ చేతుల మీదుగా వాళ్ళకి అందించేది ఎవరు? అందరి చేతులు ఎత్తారా? ఓకే ఓకే. అంతమంది ఇక్కడ పట్టరు కాబట్టి ఒక పని చేస్తాను. మీ రెండు టీములకు ఒక గేమ్ పెడతాను. ఏ ఫ్యామిలీ గెలిస్తే వాళ్ళ హ్యాండ్స్ మీదుగా వీళ్ళకి గిఫ్ట్. ఓకేనా? సో ఇది ఆడడానికి వీర నారీమణులు కావాలి మాకు. ఓకే, సో ఇట్ సైడ్ నుంచి మీరు 6 లేడీస్ ని సెలెక్ట్ చేస్తారు, ఇట్ సైడ్ నుంచి మీరు 6 లేడీస్ ని సెలెక్ట్ చేస్తారు. ఓకే ఓకే. సో ప్రాచుర్యం పొందిన ఆట ఇప్పుడు కబడ్డీ ఆడబోతున్నారు మీరు. సో 2 టీముల్లో ఇట్ సైడ్ మగ పెళ్లివారు, ఇట్ సైడ్ ఆడపెళ్లివారు ఉన్నారు. ఎవరు ఫస్ట్ పోతకెళ్తారు? కాసేద్దాం. ఓ వెరీ గుడ్, సూపర్. మీరే ఫస్ట్ పోతకెళ్తున్నారు. మీరు ముట్టుకుంటే మీకు 1 పాయింట్ రాదు, వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది. ఓ ఇవిడికి రూల్స్ తెలియదా ఇప్పుడు? సో ఇట్ సైడ్ 1 పాయింట్. ఇద్దరికి 1 పాయింట్. ఓకే రండమ్మా, మొత్తం మ్యాగీ నూడిల్సే. రెడీ 3, 2, 1 గో. వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళారు. ఓకే, మీరు అవుట్ సైడ్ వెళ్ళారు, ఇంకా బాగుంది. వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ వచ్చి ఆపారు మిమ్మల్ని. ఇట్ సైడ్ టీమ్ కి 2 పాయింట్స్, ఇట్ సైడ్ టీమ్ కి 1 పాయింట్. ఏం పర్లేదు, ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఇద్దరు ముట్టుకురండి 2 పాయింట్స్ అంతే. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వెళ్తున్నారు? ఇట్ సైడ్ స్కోర్ 3, ఇట్ సైడ్ స్కోర్ 1. ఈసారి మొత్తం అందరం లాగేద్దాం.
మేడం గారు రూల్స్ చాలా అద్భుతంగా ఫాలో అయ్యారు. ఆవిడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నారు. ఆవిడని మీరు రండి లోపలికి రండి ప్లీజ్ అని ఆవిడ ఆహ్వానిస్తున్నారు. ఇవి చూడాలి. ఆవిడ ఇంకా పెద్ద బాడీ బిల్డర్ లా నేను వస్తున్నాను ఆగా. ఆవిడ లైన్ తొక్కిన తర్వాత వచ్చి ముట్టుకుంది ఆవిడైతే ఇంకా దారుణంగా. సో కంగ్రాచులేషన్స్, మీకు 2 points వచ్చాయి. సో మీ స్కోర్ 3 points, మీ స్కోర్ 3 points. ఓకే, 5 ఉన్నారు, అడ్వాంటేజ్ ఉంది. సో జాగ్రత్తగా వాడుకోండి. రైట్, శ్రద్ధా కపూర్ లాగా అట్టా ఇట్టా తిప్పేసుకోకే, అలియా భట్టులాగా కుర్రాళ్ళనే కట్టేసుకోకే. బాబా నువ్వు చాలా సూపర్ అని ఫోజే కొట్టయ్యొద్దే, టేలర్ స్విఫ్ట్ లాగా గుండెలతోటి ఆడేసుకోకే, సెలినా గోమెజ్ లాగా గుప్పెట్లోకి లాగేసుకోకే. బాబా నువ్వు చాలా బంపర్ అని టెక్కే, అతి 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 పెంచేద్దే. ఎనబిల్ల గుర్రాలిట్ట ముచ్చిపోవాలా నీ మసుగాల, రాయ పిల్ల రాయ పిల్ల గొప్ప కాకి వచ్చి అయ్యా ఇలా నుంచో, ఇక్కడ రా. దేవుడా. ఆవిడ పాపం చాలా బాగా ఆడి ఈవిడ్ని అవుట్ చేశారు. అవుట్ చేసిన వ్యక్తి వెళ్ళిపోకుండా ఆగి నేను ఈవిడ్ని అవుట్ చేశా. ఎల్లకెళ్ళకి మేడం గారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ పట్టుబట్టి మొత్తం లోపల లాగేశారు. సో కంగ్రాచులేషన్స్, 1 more point. ఏం పర్లేదు. ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 3. ఓకే, ఈసారి వస్తున్నారు కదా ఆవిడ, గట్టి పట్టేసుకోండి. ఎవరు వస్తున్నారమ్మా? కాకెక్కిందో నమ్మి కాకెక్కిందో నమ్మి నన్నేను వచ్చానంటే కాకెక్కిందే. కాకెక్కిందో నమ్మి కాకెక్కిందో నమ్మి కాకెక్కిస్తుంటే కాకెక్కిందే. ఆవిడ అటు వెళ్ళినప్పుడు మీరు ఇటు రావాలి. టచ్ అయిందా? అవునా? అయిందా? 1 point. It said score 5. It said score 3. Okay. అనగా అనగనగా అమ్మాయిందిరా, కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా, గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాడి. ఓకే, లైన్ తొక్కేశారు ఆవిడ, కాబట్టి పాయింట్ ఎందుకు వస్తుంది? బలవారే, పాయింట్ లేని రావు. ఇప్పుడు మీ ఛాన్స్. అమ్మా, ఆవిడ లైన్ తొక్కి, ఆవిడ ఆల్రెడీ అవుట్, లైన్ తొక్కేసింది. ఈవిడ వచ్చి ఉన్న ఒక్క క్యాండిడేట్ కూడా వచ్చి మళ్ళీ వాళ్ళు లాగా. 1 point. అండ్ మీరు ఆల్ అవుట్. కంగ్రాచులేషన్స్, మగ పెళ్లి వారు గెలిచారు. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే, బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. ఏం పర్లేదు, రూల్స్ అర్థమయ్యే లోపల గేమ్ అయిపోయింది అంతే. అందరు రండి, పొజిషన్ లో రండి, లైన్ లో నుంచోండి మీ 6. రెడీ? ఓకే, మీ 6 చేతుల మీదుగా ఆ జంటకి, మగ పెళ్లి వారి చేతుల మీదుగా ఉగాండా నుంచి తెప్పించిన అద్భుతమైన గిఫ్ట్ తీసుకోండి. తీసుకోండి. మీ ఇద్దరి చేతుల మీదుగా వీళ్ళకి ఇచ్చేసేయండి, వీళ్ళు పట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ 6. థ్యాంక్ యూ. ఇంతమంది తరలి వచ్చినప్పుడు గానా బజానా లేకపోతే మజాయే రాదు.
రెడీయా? లెట్స్ బిగిన్. గానా బజానా. ఓకే, మీకు స్క్రీన్ మీద ఒక సినిమా డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ చదివిన తర్వాత ఎవరైతే ఫస్ట్ విజిల్ వేస్తారో వాళ్ళు ఆ సినిమాలోంచి ఏ పాటైనా పాడొచ్చు. డైలాగ్ బట్టి ఆ సినిమా గుర్తించాలి. సో రెడీ? మీకోసం ఫస్ట్ డైలాగ్. ఓకే, ఇట్ సైడ్ బజర్ వచ్చింది. చెప్పండి. పైసా వసూలు. పాట వసూలు 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 పైసా వసూల్. ఏయ్ వసూలు 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 పైసా వసూల్. సినిమా పేరు 4 సార్లు చెప్పారు, బాగుంది. పాట అరే వసూలు 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 పైసా వసూలు. నేను కరవడితే ఓహోహో, నన్ను వెరవడితే ఓహోహో, నన్ను కలర్ వేసి కాలర్ ఎగరేస్తే. అరే వసూలు 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 పైసా వసూలు. ఇట్ సైడ్ 1 point. నెక్స్ట్ డైలాగ్. వెరీ గుడ్. ఇట్ సైడ్ కోడి పుంజులు ఇవి కోడై దుక్కినై పందం కోడ్లు ఇవి బప్ప. సినిమా పేరు ఆడో రకం ఈడో రకం. సూపర్. రాంగ్ ఆన్సర్. ఇట్ సైడ్ చారుశీల స్వప్న బాల నివనాల ప్రేమ పాఠశాల. రైట్ ఆన్సర్. 1 point. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాట్ 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 మెక్సికన్ టెకీలా చికెనావే చిన్న నాటి. సూపర్ సూపర్. ఈ సినిమాలో డైలాగ్ గుర్తుందా మీకు? ఊరు మనకు చాలా ఇచ్చింది, మనం తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి, లేదంటే లావ్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. విజిలేశారు. శ్రీమంతుడని ఇట్టించి క్లూ కూడా ఇచ్చారు. ఆవిడైతే కోడి అంట. ఓకే, సో ఇట్ సైడ్ 1 point. ఇట్ సైడ్ 1 point. నెక్స్ట్ డైలాగ్. ఒక్కసారి నేను రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. గోపాల గోపాల సాంగ్ ప్లీజ్. బజరే 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 డోలు బజే 5 అలారే 4 అలారే ముకుందామురారే. టైమ్ అప్. సాంగ్ ప్లీజ్. దూరంగా రంగా దొంగ దాగోదో ఇవాళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఓ బజే బాజే రే బాజే బజే బాజే రే డోలు బాజే రే టీ 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 టీ. విత్ మ్యూజిక్, బట్ మూవీ ఇటు గెస్ట్ చేశారు అండ్ పాట ఇటు పాడారు. 2 టీంలకి 1 point. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది
ప్రగతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే ఓ దూరంగా రంగా దొంగ నాకు కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా ఓకే 2 పాయింట్స్ లో ఉన్నారు. నెక్స్ట్ డైలాగ్. సో ఇట్ సైడ్ విజిలేశారు. ఎడుడు ఎడుడు రాడుడు నువ్వే 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 నాకు సరైనడు నువ్వే 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 నాకు సరైనడు ఓ ఓ ఓ ఓ రైట్ ఆన్సర్ 1 point. It said 3 points. It said 2 points. Come on. Next dialogue. నువ్వు చెప్పావుగా దీపావళి అంటే దీపాల పండుగ అని. సో ఇట్ సైడ్ ఎస్ జనతా గ్యారేజ్ సాంగ్ ప్లీజ్. హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం వంటి తీరు తగరం పుట్టిందేమో యారూరు కాకినాడకి మీరు సౌండ్ ఇవ్వండి ఇంకా నెలవారు లెక్కుంటది నెలవారు ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే పరుగు తీస్తలే డిస్కోలు బొబ్బలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల కాజల్ అగర్వాల్ గారు పాపం ఇలా చేయాలని తెలియక ఆవిడ ఎంత కష్టపడ్డారు. కానీ అదేదో ఎగ్జామ్ కి టైం అయిపోతున్నట్టు ఫాస్ట్ గా చేశారు. వెల్ డన్. ఇట్స్ 1 more point. Score 3. Next dialogue. రాజా ద గ్రేట్ Song. గున్నా గున్నా మామిడి గున్నా గున్నా జోటకి పొద్దున్నే నువ్వు రావే సంధ్య మనం కలుసుకునే చోటకి మంచి ఆడుకునే ఆటకి ఏయ్ గున్నా గున్నా జిల్లాటలో ఏయ్ పచ్చి గింజలో గింజలో Right answer 1 point. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్న గున్న మామిడి పిడక గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి
ఓకే ఇట్స్ 1 more point, score 4, score 3. చాలా ఫేమస్ డైలాగులు వస్తున్నాయి, తొందరగా గెస్ చేయండి. నెక్స్ట్ డైలాగ్. ఆన్సర్. చోగ్గాడే చిన్న ఆయన. సాంగ్ ప్లీజ్. చిన్న ఆయన కొట్టలేదు సోగ్గాడే గాడు. రైట్ ఆన్సర్. 1 point. ఇట్ సైడ్ స్కోర్ 4, ఇట్ సైడ్ స్కోర్ 4. ఇప్పుడు టై బ్రేకర్ ఆడాలి మీరంతా, ఎందుకంటే ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. సో ఇంపార్టెంట్ డైలాగులు వస్తున్నాయి. రెడీయా? రెడీ. హియర్ వి గో. డైలాగ్. సాంగ్. చెప్పండి. బంగారం లాంటి కళ్ళు తిప్పింది, ఉంగారం లాంటి జుట్టు తిప్పింది. అది పింపుల్. ఓకే టైం అప్. అరే మాట్లాడలేదు మీరు. ఓకే పాస్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నిన్ను చూడకుండా 2 రగులు తిట్టుకుంటాయే ప్రదీప్. అదేమిటే? ఏమిటో ఏం మాయో చేసినవి కంటి చూపుటోర్తి ప్రదీప్. ఓకే ఇట్ సైడ్ సాంగ్ గెస్ చేశారు, మూవీ నేమ్ గెస్ చేశారు, అండ్ ఇట్ సైడ్ పాడారు. 2 టీంలకి 1 point. అండ్ వెల్ ప్లేడ్. సూపర్ గా ఆడారు. ఎంత అద్భుతంగా ఆడారంటే ముందు డైలాగ్ చదవడానికి టైం పట్టింది, దాని తర్వాత అది ఏ సినిమాలో గుర్తించడానికి టైం పట్టింది, దాని తర్వాత విజిల్ అని వస్తుంది. అది 2 టీంలు కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్. సో 2 టీంలు గెలిచారు కాబట్టి మీ 2 టీంల నుంచి బీభత్సమైన డాన్సర్లు ముందుకు వస్తే అదిరిపే సాంగ్. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు తేదే, మత్తుకున్న నీ ముత్తు తేదే, క్యాపే ఇప్పతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిల్ స్టార్. ఓకే సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు. సో మా తరఫు నుంచి ఇంకో చిన్న కానుకలు కూడా ఉన్నాయి. మీ పెద్దవాళ్ళతో అలా మండపం మీదకి రండి. Come on. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ, సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు. 2 కుటుంబాలకి 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ రావడంతో ఇట్ విల్ బి అ స్పెషల్ డే ఫర్ దెమ్. సో గురుగారు ఎలా అనిపించింది రారండో వేడికి చేద్దాం? అసలు ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లో ఒక స్వీట్ మెమరీ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సూపర్. చాలా మెమరబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఇలాగే చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎప్పుడు నవ్వుతూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. Thank you. అండ్ తప్పకుండా ఎప్పటికైనా ఒకరికొకరు కాకరకాయ తినిపించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఇలాగే ఇద్దరిని కలుపుతూ 2 కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.